ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతి నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి పి. నారాయణ. ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి గ్రామ సభలు నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిన్న ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కళ్యాణం అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఒంటిమిట్టలోని కోదండరాముని ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాముని స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం జరిగింది. రాష్ట్రానికి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తూ, అదే మాదిరిగా ఈ టెంపుల్ మనం చూస్తే ఒకప్పుడు మనం అందరం కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలంలో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రారంభించాం. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుని ఈ ప్రాంత అభివృద్ధి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పోలవరంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్తో కలిసి గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గవర్నర్ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి పురోగతిపై అధికారులతో చర్చిస్తారని తెలిపారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఫోటో ప్రదర్శన ద్వారా వివరించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతి నిర్మాణాన్ని 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిన్న పరిశీలించారు. అనంతరం అమరావతిపై మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, అమరావతి రాజధాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కడుతున్నాం. ఇది ఎకనామిక్ గ్రోత్ రాజధాని. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచేది. మనకు కూడా ఒక క్యాపిటల్ సిటీ ఉంటే దానివల్ల ఎంతో ఇన్కమ్ వస్తుంది. దాన్ని మిగతా 26 జిల్లాలకు అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చాలా చక్కగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ తీసుకొచ్చి ఏదైతే ల్యాండ్ వాళ్ళు ఇచ్చారో దాన్ని లేఅవుట్ చేసి 27% ప్లాట్లు చేసి వాళ్ళకి ఇచ్చి దాంట్లో రోడ్లు, డ్రైన్స్, పార్కులు అన్ని కట్టంగా ఫ్యూచర్లో అమ్మటం. అక్కడ భూమిలో పెరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2028 ఆగస్టుకి అమరావతి పూర్తవుతుంది. ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీల్లో ఈ రోజు నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ సభలో రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించనున్నారు. అలాగే జూన్ 2 నుంచి అమలు కానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారం, మధ్యాహ్న భోజన పథకాల విశిష్టతను ప్రజలకు వివరించనున్నారు. ఈ సభల్లో గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను సమగ్రంగా గుర్తించి వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లును ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో చేపట్టిన అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ది పనుల కోసం నిధులను సమీకరిస్తూనే త్వరితగతిన పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాలకుల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో బ్యాలెన్స్ పనులు ఏవైతే మిగిలిపోయాయో ఆ పనులన్నింటినీ కూడా త్వరితగతంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోటే నిధులను కూడా పెద్ద ఎత్తున సమీకరించుకుంటూ మరో పక్కన అధికారులతోటి నిత్యం సమన్వయం చేసుకుంటూ పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి బరెల్ గ్రౌండ్స్ గానీ, ఈ యొక్క అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారి యొక్క స్టాట్యూస్ గానీ, టిఆర్ కోయిళ్లు, ప్రభుత్వ ఆసుపత్రి పనులున్నాయి. ఇవన్నీ కూడా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరితో కూడా కలిసి మరి రివ్యూ చేసుకుంటూ వాళ్ళకి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మొక్కజొన్న ధరల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు నష్టపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. అదనపు సహాయం, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధిక ఉత్పత్తి వ్యయాలు, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో మార్కెట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ కొనుగోళ్లు చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లు లోక్సభలో ఆమోదం పొందడాన్ని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను ఈ రోజు నుంచి అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేరళం పర్యటనలో ఉన్న మంత్రి పోర్టల్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై నిన్న రెవెన్యూ అధికారులతో శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో సంస్కరణల్లో భాగంగా రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే పోర్టల్ కిందకు తెచ్చామని చెప్పారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని కూసుమంచి, అశ్వరావుపేట, ఆమన్గల్, వట్పల్లి, కోస్కి వంటి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి పోర్టల్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. కోస్తాంధ్ర, దాని ఆనుకుని ఉన్న తెలంగాణపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతి నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి పి. నారాయణ. ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి గ్రామ సభలు నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.